హైదరాబాద్ మెట్రో నార్త్ సిటీకి విస్తరించేందుకు రంగం సిద్ధమైంది. గతంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అనేక కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి పట్టాలెక్కింది. సిటీ వాసులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. మేడ్చల్, షామీర్పేట్లకు మెట్రో పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. అందుకుగాను డిపిఆర్ సిద్ధం చేయాల్సిందిగా హెచ్ఏఎంఎల్ను ఆదేశించారు. ప్యారడైజ్ మేడ్చల్ రూట్లో 23 కిలోమీటర్లు, జేబీఎస్ శామీర్పేట రూట్లో 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సర్కార్. అయితే ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బన్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్కు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉండనుంది. అదేవిధంగా జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేటకు 22 కిలోమీటర్ల పొడవున ఈ కారిడార్ విస్తరించనుంది. ఇందుకోసం మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో గతంలో చాలా ఉద్యమాలు జరిగాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. సంతోషం, ఎందుకంటే తెలంగాణలో ఉత్తర తెలంగాణ చాలా కీలకమైంది. అతి ఎక్కువ పాపులేషన్ వచ్చేటువంటి రోడ్లు ఏవంటే ఒకటేమో నాగపూర్ రోడ్ అంటే మేడ్చల్ రోడ్డు, రెండవదేమో కరీంనగర్ రోడ్, వరంగల్ రోడ్ ఆల్రెడీ ట్రైన్ రూట్ ఉంది కాబట్టి ఈ రెండు రూట్లకు మెట్రో ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో స్వయంగా ప్రస్తావించడమే కాకుండా రైల్వే మంత్రి గారితో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారితో కూడా నేను దరఖాస్తులు ఇచ్చి చెప్పి ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఉత్తరం రాసిన దాన్ని, అంటే ఆ ఇంపార్టెన్స్ని గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం. అది మరోవైపు డిపిఆర్ తయారీని 3 నెలల్లో పూర్తి చేసి అనుమతి తీసుకోవాలని సూచించారు సీఎం. మెట్రో ఫేజ్ 2 లానే బి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా రూపొందించాలని ఆదేశించారు. 2017లో హైదరాబాద్కు మెట్రో రైలు వచ్చింది. దీంతో కొంతవరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. గత ఏడాది చివరిలో రెండవ దశ మెట్రో పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇది మొత్తం 76 కిలోమీటర్ల పొడవున 5 కారిడార్లతో రెండవ దశ మెట్రో పనులకు డిపిఆర్ సిద్ధమైంది. దీంతో పాటు ఫోర్త్ సిటీకి మరో 40 కిలోమీటర్లు అదనంగా రూపుదిద్దుకోనుంది. అందులో అత్యధిక దూరం నాగోల్ టు శంషాబాద్ మెట్రో కారిడార్. మొత్తం 24 స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగనుంది. మొత్తానికి నార్త్ సిటీకి మెట్రో విస్తరిస్తే హైదరాబాద్ వాసుల ట్రాఫిక్ కష్టాలు మరిన్ని తీరినట్లే అంటున్నారు.